విజ్ఞాన్ గారు, మొన్న మధ్యాహ్న మనం మాట్లాడుకున్నాం. బెంగుళూరులో ఒక భర్త ఒక భార్యని చంపేశాడు, ముక్కలుగా నరికేశాడు. నరికేసిన తర్వాత సూట్ కేసులో పెట్టి అది అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఈ కేసు గురించి మనం మాట్లాడాం. కానీ ఆ కేసులో ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు. కానీ కొత్తగా ఆ కేసులో అప్డేట్ ఏదో వచ్చింది అంటున్నారు. ఎందుకు చంపాడు ఆయన వాళ్ళ భార్యని? తరచూ మనం చూస్తున్నాము, భార్యలనో ప్రియురాలనో చంపుతున్నారు. సరే చంపితే చంపావు, ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు. ఎంత దారుణంగా! ఫస్ట్ అదేంటి, నచ్చకపోతే వదిలేయచ్చు. మనం చాలాసార్లు సందర్భాల్లో చెప్పుకుంటానే ఉన్నాం. పోనీ క్షణికావేశంలో చంపావే అనుకుందాం, తెలియక తోస్తే పడిందో, లేకపోతే ఇంకేదో ఇలా తోస్తే కత్తిపీట మీద పడిందో, గోడ గుద్దుకొని పడిపోయింది, అలా చంపావు అనుకుందాం. ఈ ముక్కలు నరికే కాన్సెప్ట్ ఏంటమ్మా? అదే నాకు అర్థం కావట్లే. ఏమన్నా అసలు అంటే అనకూడదు, కానీ ఇప్పుడు కోడి ఉంటుందా? కోడిని ముక్కలు చేయడానికి అక్కడ దగ్గరికి వెళ్తేనే ఒక రకంగా భయపడతాం కదా మనం. యాక్చువల్లీ నీకు ఇంకో విషయం తెలీదు, మనం చికెన్ ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి. మటన్ కూడా అవును, ఆన్లైన్వి ఫ్రోజన్వి ఇంత పీసులు వస్తాయి. దాన్ని మన ఇంట్లో ఆ పెద్ద పెద్ద నాకుతో ఎంత కట్ చేసినా కట్ అయి చావో తెలుసా? అవును, సరిగ్గా అవ్వవు. గట్టికి కొడితే మన ప్యాడ్ ఉంటుంది కదా, దానికి ఆ నొక్కులు పడిపోతాయని చాలా జాగ్రత్తగా ఉంచుతాం. ఇంకా గట్టికి కొట్టలేము దాన్ని. ఇంకేదో చేసేదేం లేక ఇట్స్ ఓకే, నేను ఏం చేస్తానంటే కత్తెరతో కట్ చేస్తాను. ఓకే, అయినా సరే అవ్వవు. అట్లాంటిది ఇంత పెద్ద మనిషి, అది అంత చిన్న కోడి మేకే అవట్లా. 50-60 అంత పెద్ద మనిషి, ఇంత చేతులు ఇంత కాళ్ళు ఉంటాయి, అంత ఈజీగా ఎలా ముక్కలు నరికేస్తున్నారు? నాకు డౌట్ వస్తుంది, అసలు దేంతో కట్ చేస్తున్నారో వీళ్ళు. ఇంకేమైనా కొత్త పరికరాలు ఏమైనా వచ్చాయా? మనిషి కట్టింగ్ మిషన్స్, కత్తులని ఇంకేమైనా తెలియదు. ప్రతి ఒక్కడు అంతే, ఆ మీర్పేటోడు అంతే, వీడు అంతే. అయ్యో, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? ఫస్ట్ మనకు సంచలనం రేగింది ఢిల్లీ ప్రియురాల్ని ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టింది. అవునవునవును. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ హయత్ నగర్లో నిహారిక హరిహర కేసు టైం, ఆ పిల్లోడే, వాడు ఇంత పిల్లోడే. తర్వాత ఇంకా చూసాం మనం, మీరు పెడితే మరీ దారుణం, ఇప్పటికీ శవం దొరకలా. ఇంకా అట్లా అవుతా ఉన్నాయి. ప్రతిసారి చంపారు అనే ప్రతి దగ్గర ముక్కలు చేశాడా లేదా చూడంటే ఖచ్చితంగా చేస్తున్నాడు. మన నిన్న వీళ్ళ రంకు భాగవతం తలామొండం వేరు చేసి మంచం కింద పెట్టింది, అదే ఇంకా దారుణం. ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఇప్పుడు వీడేం చేశాడంటే ఈ కేసులో రంకు భాగవతం లేదు, పోనీ కనీసం వేరే వాళ్ళతో ఉండాలని అనేది ఏదీ లేదు. ఆయనకి ఎఫ్ఐఆర్ ఉందా? పోనీ అది తెలియదు, వాడు చెప్పలా. ఆమెకి లేదు పాపం, లేదు. వీడు చెప్పిన రీజన్, ఎఫ్ఐఆర్ ఉంటే వీడు చెప్పేవాడు కదా, ఈమె అనుమానం అండి ఎవరితోనో వెళ్తుంది, అందుకే నాకు కోపం వచ్చి చంపేశాను అని. అది కూడా లేదు, ఊరికే విసిగిస్తుందని చంపేశాడంట. విసిగిస్తే చంపేస్తారా? నువ్వెందుకు విసుక్కుంటున్నావు? సరే తను వచ్చి విసిగిస్తుంది, నువ్వు విసుక్కుంటున్నావు. దూరం పెడితే నీ దగ్గర రాదు కదా, మాట్లాడడం మానే. నువ్వు మాట్లాడడం మానేస్తున్నా కూడా వచ్చి నేను హే హీ అని పలకరిస్తుందా? పొరా అనుకుంటది. ఎవరైనా అంతే కదా, మాట్లాడడం మానేసి నీ మీద ఎందుకు పడతారు? విసిగించడం ఏంటి? భార్య భర్త ఒక దగ్గర ఉన్నప్పుడు చక్కగా మాట్లాడుకుంటారు. నీ భార్య దగ్గరకు వస్తే నువ్వెందుకు విసుక్కుంటున్నావు? నీకు వేరే వాళ్ళతో దయ్యం ఏమన్నా వచ్చిందా ముందుకి, లేకపోతే ఇంకేమన్నా రాకూడని వస్తువు ఏమన్నా వచ్చిందా? లేదు. ఏం చెప్తున్నారు, తరచూ ఇంతకుముందు ఉన్నప్పుడే బెంగళూరు వెళ్దామని విసిగించేదంట. అంటే బెంగళూరు వెళ్దామని అడిగేది, బికాస్ తనకేంటి సిటీకి వెళ్తే నాకు జాబ్ వస్తుంది, ఇక్కడ ఉంటే నువ్వు ఒకటివే ఏదో చేసుకుంటూ తిరుగుతా, నేను ఇంట్లో కూర్చోవాలి, నేను చదువుకున్నాను, ఊరికే ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం లేదు, ఐ వాంట్ టు వర్క్. అది తను అడిగింది. ఏం పెళ్ళామంటే ఇంట్లోనే కదా పడి ఉండాలి, ఎందుకు బయటికి వెళ్ళి వర్క్ చేస్తుంది? మేబీ వీడికి అనుమానమేమో, అందుకు వద్దన్నాడు. సరే మొత్తానికి ఏదో రకంగా పెట్టించుకున్నారు, అయిపోయింది. బెంగళూరు వచ్చింది లాస్ట్కి, ఇద్దరు బెంగళూరు వచ్చేసారు. 1 year అయింది ఒక ఇంట్లో ఉండి. ఈమెకి కొంచెం ప్రైవేట్ జాబ్ వచ్చింది, ఎక్కడ దొడ్డకనహల్లిలో ఉంటున్నారు. ఈవిడకి ప్రైవేట్ జాబ్ వచ్చింది, ఏదో నేనే పెట్టించానని వీడు అంటున్నాడు. నువ్వు పెట్టించడం ఏంటో అంటే నీ మొహం చూసి ఇచ్చారా? ఆమెకు టాలెంట్ లేదా? వర్క్ చేసే తనా నువ్వా? అంటే సరే నీ మొహం చూసారు, ఆమె పని చేయకపోయినా నీ మొహం చూసి పర్లేదులే అక్కడ కూర్చొని జీతం ఇస్తామంటారా? నువ్వు మహా అయితే రిఫరెన్స్ ఇచ్చి ఉంటావు, టాలెంట్ ఆమెదే. అంతే, ఆబ్వియస్లీ టాలెంట్ వాళ్ళదే. నువ్వు పెట్టించాను అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావు, అది చెప్పాలి. అంటే మావిడ నేను వెళ్ళి జాబ్ చేస్తానని అంటే యూ యాక్సెప్టెడ్ హర్, ఓకేమా చెయ్యి అని. అంత మాత్రం నువ్వు పెట్టించినట్టు కాదు. లేదా నేను జాబ్ చేస్తానంటే నువ్వు ఒక డీసీ పేపరో ఏదో పేపర్ కొని ఉంటావు, ఆవిడ ఏదో క్లాసిఫైడ్స్ చూసి టిక్ పెట్టి ఉంటుంది, నువ్వు పెట్టించినట్టు కాదు అది. లేదా తన ప్రొఫైల్ నువ్వే Naukri.comలో అప్లోడ్ చేసి ఉంటావు,
అంత మాత్రాన కూడా నువ్వు పెట్టించినట్టు కాదు, అది నువ్వు సపోర్ట్ చేసినట్టు. సపోర్ట్ చేయడం వేరు, నువ్వు పెట్టియడం వేరు. అవును. ఆ పిల్ల జాయిన్ అయింది, చక్కగా జాబ్ చేసుకుంటుంది. ఇంటికి వచ్చిన ప్రతిరోజు నన్ను విసిగించేది, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడిని. విసిగించడం అంటే ఏంటి? నాకు ఇప్పుడు అర్థమైంది, వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడంట, ఓకే. బయటికి వెళ్ళి జాబ్ చేసేది. వీడికి అనుమానం ఉండేది. అందుకని చెప్పేసి అటెందుకు వెళ్ళావు, ఇటెందుకు వెళ్ళావు, 6:30కి కదా ఆఫీసు, ఆ రూట్లో వస్తే 7 అవుతుంది, ఈ రూట్లో వస్తే 7:30 అవుతుంది, 7:45 ఎందుకు అయ్యింది, ఈ 15 మినిట్స్ ఏం చేసావు, ఇలాంటి వాళ్ళు ఉంటారుగా. అప్పుడు విసిగిపోయి, అప్పుడు నువ్వు విసిగిపోయిన నీ మిస్సెస్ ఏం చేస్తుంది, అరుస్తుంది, చేతులు ఏది ఉంటుంది దాన్ని బట్టి ఇసిరేస్తుంది, ఏమైనా పగలగొడుతుంది, నిన్ను తిట్టుద్ది, ఇన్ని చేస్తుంది. సో ఇవన్నీ చేసేటప్పుడు తను విసిగిస్తుంది అని మళ్ళీ నువ్వే కంప్లైంట్ చేసావు. ఓకే. సరే విసిగించింది. ఎలా చంపావంటే, ఓ రోజు అదేంటిది అయితే నన్ను కత్తితో కొట్టిందంట. కత్తితో పొడవడం చూసా కానీ కొట్టడం చూడ. సరే పోనీ వెనక్కి తిప్పి కొట్టింది అనుకుందాం. ఆమెకు నిజంగా పగుంటే నేను కత్తితో పొడిచేది నార్మల్ అని అనింది. ఎవరైనా ఇప్పుడు మన ఇంట్లో మమ్మీ కూడా అప్పుడప్పుడు కిచెన్ లో మనం ఏదన్నా ముట్టకూడదు ముడితే ఇట్లా అంటారు, చేతులు ఏది ఉంటుంది దాంతో. అంతేగాని ఆమెకు వాళ్ళ ఉద్దేశం మనల్ని పొడిచి చంపాలని కాదు. అలా అంటే వెంటనే నన్ను వీడికి కొంచెం తాకిందో ఏమైందో తెలియదు. ఇక్కడ అంటే కొంచెం తాకుద్ది, అప్పుడు కొంతమందికి వెంటనే కోపాలు వచ్చే వాళ్ళు ఉంటారు కదా. అలా వెంటనే తీసి గొంతులో పొడిచాడంట. గొంతులో అంటే గొంతులో పొడిచడం అంటే దాని అర్థం ఏంటి, ప్రాణం తీయడం. ఆమె నేను కొట్టడం అంటే ఏంటి, నేను మందలించడం. మందలింపుకి నువ్వు పొడి చేసావు. పొడిచి మళ్ళీ ఏమంటున్నావు, నన్ను ఇట్లా అనిందండి నా ఆత్మరక్షణ కోసం. మరి ఇట్లా అంటే అది తెగి నరాలంటే ఇట్టి మొత్తం ఆగిపోయినా ఇట్లా పడిపోయి చచ్చిపోతే ఆత్మరక్షణ కోసం పొడి చేసా. అంటే ఒక మగాడు ఆత్మరక్షణ కోసం అమ్మాయిని పొడి చేశాడు. నిన్ను నమ్మి నీ ఇంట్లో ఉండే ఆడది నిన్ను చంపేసి. వినడానికి విచిత్రంగా లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి జస్ట్ కొట్టింది, కత్తితో కొట్టింది, అది కూడా వెనక్కి తిప్పి కొట్టింది. నిన్ను అది నిజంగా చంపాలనుకుంటా అమ్మాయి 5 నిమిషాలు పట్టదు. అంతేగా, వండేదేగా తింటున్నావు, ఏమైనా కలపొచ్చు. ఓ విషయం కలిపి పడేస్తే ఇంట్లోనే కదా పడుకుంటున్నావు, ఎప్పుడైనా పడవచ్చు. అలాంటిది నువ్వు చంపేసి ఆమె నేను జాబ్ చేసుకుంటే విసిగించేదండి అని చెప్పేసి అంటుంది. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే నిన్నెందుకు విసిగిస్తుంది, నువ్వు అంత సీరియస్గా ఉంటే. పాప మా పిల్ల అయినా జాబ్కి వెళ్ళిపోయేదిగా. వెళ్ళేదే వర్క్ ఫ్రమ్ హోమ్, తను కూడా జాబ్ చేస్తుందా నువ్వు వీడే అన్నాడు. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు నీ ఇంటికి వచ్చి నేను ఎందుకు విసిగిస్తుంది. సరే పో, నువ్వు నైట్ షిఫ్ట్స్ చేసావనుకో, కాసేపు మాట్లాడవచ్చు కదా నాతో, నీకు ఏం ఆఫీస్లో ఏం జరిగిందో చెప్పడానికి వస్తారు. అది నువ్వు విసిగించుకోవడం అంటే ఎలా, పొద్దుంతా వర్క్ చేసి వస్తుంది, నీకు నైట్ షిఫ్ట్ ఉంది, ఒక్క 1 అవర్ నాతో గడపచ్చు కదా, నీకు చాలా విషయాలు చెప్పాలి, ఆవిడ కూడా ఉంటుంది బోల్డ్ విషయాలు చెప్పుకోవాలి. దాన్నే విసిగించడం అంటే విసిగింపు. అందుకని ఆత్మరక్షణ కోసం గొంతులో పొడి చేశానండి. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆత్మరక్షణ కోసం గొంతులో పడవడం అనేది నమ్మబుద్ధి కావట్లేదు ఏ విధంగా చూసినా. ఎలాగో చనిపోయింది, నన్ను అరెస్ట్ కూడా చేసేసారు. ఇప్పుడైనా నిజం చెప్పచ్చు. నేను ఏం చెప్పినా నాకు పడే శిక్షలో అయితే ఎలాంటి మార్పు ఉండదు. మరి ఇంకెందుకు నేను నిజం చెప్పడం, ఏదో ఒకటి చెప్తే అయిపోద్దిగా. అంటే ఇప్పుడు నేను నిజం చెప్పచ్చుగా, ఎలాగో అంటే ఏం చెప్పకపోతే కొడుతున్నారు, ఏదో ఒకటి చెప్తే కొట్టడం అని నాగుద్ది కదా, అందుకే ఏదో ఒకటి చెప్పేశాడు. సరే చంపావు, చంపిన తర్వాత ఏం చేశాడంట, భయం వేసిందండి నాకు. అప్పుడు ముక్కలు నరికి సూట్ కేసులో ప్యాక్ చేశా, తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దామా అని చెప్పి మ్యాప్ గీసుకున్నా 4 రూట్లు. ఈ కదలంటే కదలదే ఈ సూట్ కేసు. చూసా, అలాగే ఆపా అని చెప్పి అక్కడే పడేసి వచ్చేసా. అలా దొరికిపోయాడు. అసలు అక్కడ పడేయకపోతే నేను దొరికేవాడినే కాదన్న కాన్ఫిడెంట్లో ఉన్నాడు. నువ్వు ఎక్కడ పడేసినా 5 నిమిషాలు నేను పట్టుకోవడానికి. అండ్ నువ్వు ఇన్ని రోజులు పెట్టే టార్చర్ని ఎంతమందికి చెప్పుకొని ఉంటుందో ఫోన్లలో కదా. వాళ్ళన్న బయటకు వచ్చి లేరండి వీడే అన్నా కూడా అయిపోతుంది కానీ, అప్పుడు నిజమే చెప్తావు ఎందుకు పొడిచావు అంటే. నువ్వు దొరకడం వాళ్ళ అమ్మాలకి అక్కలకి చెప్పుకుంటారు కదా ఆడవాళ్ళు సాధారణంగా. నువ్వు దొరకడం ఎంతసేపు పెద్ద విషయం. అలా పడేసాను. అందుకే అని సరే, వీడనే కాదు చాలామంది కూడా ఇంతే. ఎందుకు చంపుతున్నారో అర్థం కావట్లా. మనుషులను అయితే చంపేస్తున్నారు. వీళ్ళకి ఏమైనా టాస్క్ ఇచ్చారా దేశ జనాభాని తగ్గించండి అని? లేకపోతే అదేదో యాప్లో చంపమని చెప్తారు కదా, అలాంటి యాప్లో ఏమైనా బానిస అయిపోతున్నారు, అట్లా ఉన్నారేమో తెలియదు. అట్లాగే ఉంది పరిస్థితి. చంపడం, ముక్కలు నరకడం, చంపడం. ఏమైనా అవార్డు ఇస్తారా అంటే అది లేదు, జైలుకి వెళ్ళిపోతావు. తెలుసు మళ్ళీ జీవితం అంతా సర్వనాశనం. చంపారు, ముక్కలు నరకడం సడన్గా మన దగ్గర ఏం ఉండదు కదా, దేంతో నరుకుతున్నారు? అందరి ఇళ్లలోనూ ఉంటున్నాయి అవి.
అంటే వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ముందే ఇది ఎప్పటికైనా పనికొస్తుందేమో అని తెచ్చి పెట్టుకుంటున్నారా లేక మేబీ అయి ఏంటి? ఉండొచ్చు. అట్లా అంత పెద్ద పరికరం మన ఇంట్లో ఉండేది ఒకే ఒకటి, ఆవకాయ కత్తి. అది కూడా సీజన్లో ఒక్కసారే పనికొస్తుంది. ఇంకొకటి ఏంటంటే చెట్లు కట్ ఎన్నో చేసేది. పెడతాం పైన. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి అవి కూడా ఉండవు. అంటే ఇప్పుడు ఆవకాయ కత్తితో మనుషులు కట్ చేసేయచ్చండి. లేదు అంత పెద్ద కత్తి చెప్తున్నా. కత్తుల్లో పెద్ద కత్తి అదే మన అదే, ఇంట్లో ఉండేది. ఇంకేం ఉండదు. దాన్ని కూడా అటక మీద పెడతాం, సంవత్సరానికి ఒకసారి తీస్తాం. ఉమ్. అంతకు మించి వేరే కత్తులు మన ఇళ్ళల్లో అయితే ఉండవు, మారణాయుధాలు అయితే ఉండవు. ఈ మధ్యకాలంలో విన్న హత్యల్లో ఏంటంటే చెట్లు కట్ చేస్తారు కదా, అది మాత్రమే కొంచెం మనుషుల్ని కట్ చేయడానికి ఈజీగా ఉంటుందేమో 2-3 వాటిల్లో విన్న దాని ప్రకారం. అది అందరూ ఇంట్లో ఉంచుకోరు కదా, మరి ఎలా కట్ చేస్తున్నారు ఈ మనుషుల్ని? చేస్తున్నారు. అది ఉంటుంది కదా పర్ రంపం. దాంతో మరి అదెందుకు ఉంటుందో కూడా తెలియదు ఇట్లా హౌస్లో. అదే కదా. ఇంటికి అవసరం లేని పని అది. వీడు కార్పెంటర్ అయితే తప్ప వీడికి అవసరం లేదు. వీడు కార్పెంటర్ కాదు. పీపుల్ ఆర్ డూయింగ్ అది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చంపుతున్నారు, ముక్కలు ముక్కలు నరిగేస్తున్నారు. ఎప్పుడు కాగుతుందో ఇది చూడాలి.